లేదంటే టౌన్లో అది చాలా బాగుంటుంది సార్. టేస్ట్ సార్ అట్లే ఇస్తారు, ఎందుకంటే ఫ్లేవర్స్ డైరెక్ట్గా ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోండి రైతులు. చికెన్ ఊరగాయ సార్, మాంసము మరియు పాలు గుడ్డు పదార్థాల తయారీ మీద మనం సెక్షన్లో వేస్తుంటాం సార్. సెల్ఫ్ హెల్ప్ 4 కేజీ 200 సార్. ఇది 50 గ్రాములు 40 రూపాయలు సార్. బోన్లెస్ చికెన్ పికిల్ సార్ ఇది. అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశువైద్య పశు ఉత్పాదకతకు పోషణ మరియు యాజమాన్య పద్ధతులు అనే అంశంపై ఈ ఆశయంతో కిసాన్ మేళాను ప్రారంభిస్తూ ముందుగా ఇక్కడికి విచ్చేసిన అతిథులకు వేదికపైకి సగౌరవంగా ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసి నిపుణులు చెప్పే అంశాలను ఆసక్తిగా తెలుసుకోవాలని ఆకాంక్షించే రైతు సోదరులందరికీ మరొకసారి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాలలో జరుగుతున్న కిసాన్ మేళా సందర్భంగా ఈసీ రమణ గారు, అదే మాదిరిగా శోభామణి గారు, బస్వారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీనివాసులు గారు, చంద్రనాయక్ గారు, మన జేడీ అగ్రికల్చర్, రాజ్యలక్ష్మి గారు, విజయలక్ష్మి, ఆదిశేషారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సతీష్, రామశివ దీక్షిత్, అదే మాదిరిగా మన కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సమావేశానికి బయట ప్రాంతాల నుంచి చూసిన సోదరులు సోదరులందరూ, మరి ఈ కాలేజీలో
వెటనరీ కోర్సును అభ్యసిస్తున్న సోదరులు విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ కాలేజీ నేను ఎమ్మెల్యేగా ఉండబడినప్పుడు 2007-2008 ప్రాంతంలో ఈ కాలేజీని ప్రొద్దుటూరులో పశువర్ధక కాలేజీని తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి బయట ప్రాంతాల నుంచి వచ్చిన కొన్ని వందల మంది ఇక్కడ నుంచి చదువుకొని మన దేశంలోనే కాకుండా వేరే దేశాలలో కూడా పోయి డాక్టర్లుగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ కళాశాల నేను అనుకొని నిర్మాణం చేసిన దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కళాశాల కిసాన్ మేళా సందర్భంగా రైతులకు మెలకువలు నేర్పించాలని, మన వ్యవసాయంలో కానీ పాడి పరిశ్రమలో కానీ అత్యధిక దిగుబడి సాధించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కిసాన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనమందరం రైతులందరూ పూర్వ పరిస్థితుల్లో ఇంకా వ్యవసాయం చేస్తున్నాం, పూర్వ పరిస్థితుల్లోనే ఇంకా పాడి పరిశ్రమ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కొత్త మెలకువలు మనం తెలుసుకొని పంటలు పండించడంలో కానీ పాడి పశువులను పాలు ఎక్కువ పెంచడంలో కానీ మనమందరం కొత్త మెలకువలను పాటించాలనేది కిసాన్ మేళా యొక్క ఉద్దేశం. ఇట్లా మెలకువలు కిసాన్ మేళా ద్వారా మనం కొత్త మెలకువలు వ్యవసాయంలో కానీ మన పాడి పరిశ్రమలు కానీ నేర్చుకొని మరి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకునే దానివల్ల మనము కొంత ఆర్థిక పరిస్థితిగా మనం పల్లెల్లో ఎదగలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కొత్త మెలకువలు నేర్చుకొని మనం భవిష్యత్తులో ఆ మెలకువల ద్వారా మనం అధిక ఉత్పత్తి పండించడం కానీ అధికంగా మనము పెంచేదానికి కానీ మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు ఇక్కడ కిసాన్ మేళకు వచ్చిన గౌరవనీయులు వరదరాజుల రెడ్డి గారికి, అదేవిధంగా సభ పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈ కిసాన్ మేళకు వచ్చిన రైతు సోదరులు సోదరీమణులకు కూడా అందరికీ కూడా నమస్కారం అండి. మొదటిగా ఈ కార్యక్రమానికి మాకు తోడ్పాటిచ్చిన మీట్ సైన్స్ ఇన్స్టిట్యూట్ అయిన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ మీట్ వారికి బసవారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చిన జాయింట్ డైరెక్టర్స్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ హెడ్స్ అందరికీ కూడా నమస్కారం అండి. అదేవిధంగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన వివిధ సంస్థలందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. ఇక్కడ కిసాన్ మేళా మెయిన్గా టైటిల్ ప్రకారంగా పశువుల పైన అయినా కానీ ఎందుకంటే పాడి పంట రెండు కూడా ఎంతో అనుబంధంగా ఉన్నాయి కనుక వాటిని అన్నిటికి కూడా ఇక్కడ సహకారం అందించాలి. రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి ఇప్పుడున్న సేంద్రియ పద్ధతులకు నైపుణ్యం జోడించి ఇంకా కూడా అధిక లాభాలు పొందడానికి వారికి సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ కిసాన్ మేళా ఏర్పాటు చేశాము. అదేవిధంగా వివిధ శాఖల నుంచి అందరూ కూడా శాస్త్రవేత్తలు ఎంతోమంది పెద్దలు వచ్చారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మీరు సలహాలు తీసుకొని మీరందరూ కూడా మీ పాడి పంట అన్నిట్లో కూడా అధిక లాభాలు పొందాలనేది ముఖ్య ఉద్దేశం. కొన్ని పద్ధతులు మనకు సాంకేతిక పరంగా నైపుణ్యాన్ని జోడించి మనం చేసినట్లయితే పశు పోషణలు కానీ అదేవిధంగా పాడి పంట హార్టికల్చరు ఫిషరీస్ సెరికల్చర్ వీటన్నిటిలో కూడా మనము నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు తీసుకొని మనం ఎంటర్‌ప్రీనర్స్గా అందరినీ కూడా ప్రోత్సహించాలి అనేది ముఖ్య ఉద్దేశం. జరుగుతున్నటువంటి ఈ యొక్క కిసాన్ మేళాకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ రమణ గారికి, అలాగే మనందరి ప్రియనేత పొద్దుటూరు నుంచి 5 సార్లు శాసనసభకు ఎన్నికై ఈ కళాశాల ఏర్పాటుకు పునాది వేసి దీన్ని అభివృద్ధిని చూస్తూ ఈరోజు మళ్ళీ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కిసాన్ మేళకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈ స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి గారికి మీ అందరి తరఫున అలాగే మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ
కార్యక్రమాన్ని ఈ కళాశాలలో ఏర్పాటు చేసుకోవడానికి చొరవ చూపి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ ప్రాంత రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతిపాదనలు పంపించినటువంటి విశ్వవిద్యాలయ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ శోభామణి గారికి, అలాగే ఇక్కడ ఇంతకుముందు ఎక్కువగా కార్యక్రమాలు రైతుల కోసం చేపట్టలేదు, కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే మా ప్రాంత రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది, దీనికి స్పాన్సర్ చేయమని చెప్పి వాళ్ళు ఈ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ గారు, అలాగే ముఖ్యంగా రాజ్ కిషోర్ గారు ఎంతో శ్రమించి సరైన ప్రపోజల్స్ పంపి ఈ కార్యక్రమము ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడానికి కర్త కర్మ క్రియ అయినటువంటి వీళ్ళందరికీ మా సంస్థ అయినటువంటి జాతీయ మాంస పరిశోధన కేంద్రం హైదరాబాద్ తరఫున ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాలకి నూతన పద్ధతుల మీద అవగాహన కల్పించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందాక ఈ స్టాల్స్ ఇనాగ్రేట్ చేస్తున్నప్పుడు ఒక నాయకుడు ఏం ఆలోచిస్తాడు అనేది మనం గ్రహించాలి. ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన శాసనసభ్యులు గారు ఈ కొత్త టెక్నాలజీ ఉంది కదా, ఇది మన రైతుల దగ్గరికి పోతుందా లేదా, అన్నీ మీ దగ్గరనే ఉంటున్నాయి, రైతులకు చెప్పట్లేదు ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుతున్న దాన్ని బట్టి చూస్తే వారికి మన రైతుల అభివృద్ధి మీద ఎంత అభిలాష ఉందో, ఎంత కోరిక ఉందో, వాళ్ళు రైతుల అభివృద్ధి చెందడం గురించి అనే విషయంలో స్పష్టతగా తెలిసింది. కాబట్టి వారి విజన్కి అనుగుణంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. అలాగే మీ అందరికీ నేను ఒకటి చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో పాడికి పంటకు పెద్దగా వ్యత్యాసం లేదు. ఒక రైతు అంటే పాడి పరిశ్రమ వ్యవసాయము అలాగే పాడిని రెండింటిని కలిపి మనం ఒకటిగానే చూస్తాం. కాబట్టి పంటల మీద ఎంతైతే శ్రద్ధ పెడుతున్నామో అంతే శ్రద్ధతో మనం పాడిని కూడా హక్కును చేర్చుకున్నట్టయితే మన ఆదాయం పెంచడానికి అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వము రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉంది. రెట్టింపు చేయడానికి సులభమైన మార్గం పాడి పరిశ్రమ. పాడి పరిశ్రమ అంటే ఆవులు, గేదెలు, అలాగే కోళ్ళు, మేకలు, గొర్రెలు పెంచుకోవడం ద్వారా రైతులకు సులభమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అష్యూర్డ్ ఇన్కమ్. వ్యవసాయం ఎప్పుడైనా మనం మోసం చేయొచ్చు, అతివృష్టి వల్లనో అనావృష్టి వల్లనో వ్యవసాయం ద్వారా మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. కానీ పాడి పరిశ్రమల వల్ల, ముఖ్యంగా ఆవులు, గేదెలు పెంచుకోవడము, గొర్రెలు, మేకలు పెంచుకోవడము, కోళ్ళు పెంచుకోవడం ద్వారా ఎవరు నష్టపోయిన దాఖలాలు లేవు. కాబట్టి మనం ఆదాయాన్ని పెంచుకోవాలి అంటే ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది పాడి పరిశ్రమ మీద. కాబట్టి మీరందరూ ఈ పాడి పరిశ్రమలో వస్తున్నటువంటి నూతన పద్ధతులను తెలుసుకొని వాటిని అవలంబించి వాటి ద్వారా ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తూ ఉన్నాం. అలాగే కె సునీల్ కుమార్ గారు తూమండూరు గ్రామం నుంచి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. కె సునీల్ కుమార్ గారు. అలాగే బిర్బాక్ యానిమల్ హెల్త్. ఇప్పుడు మహిళా రైతులను ఒక నలుగురిని ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు సార్, మీ రాక మాకెంతో శుభసూచకం, ఆనందదాయకం. ధన్యవాదాలు తెలియదు. ఒకటి
చేస్తారు